చూస్తూ ఉన్నాం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆల్రెడీ బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపుగా 6 లక్షల కోట్లు క్షీణించి 425 లక్షల కోట్లకు చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సాయి గారు, 6 లక్షల కోట్లు మామూలు విషయం కాదు. అంటే గతంలో మనం చూసామనుకోవచ్చా? ఎట్లా విశ్లేషిస్తారు? కేవలం దీనికి ప్రధాన కారణం అదానీ షేర్స్ అయినా, అదానీ గ్రూపేనా? సో ఈ మధ్య మీరు ఒక్కరోజు 6 లక్షల కోట్లు మార్కెట్ క్యాప్ పడిపోయిన మాట వాస్తవమే అండి. గత కొద్ది రోజుల నుంచి కూడా దాదాపుగా 52 లక్షల కోట్లు, 53 లక్షల కోట్ల రూపాయల వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూపంలో హరించిపోయింది గత సెప్టెంబర్ నుంచి మనం చూసుకున్నట్టయితే. ఎందుకంటే ఈ రోజు కూడా వరుసగా కన్సిక్యూటివ్ గా 37th సెషన్ లో కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే దీనికి 3-4 ఫ్యాక్టర్స్ ప్రధానంగా కారణాలు ఉన్నాయండి. ఈ రోజు మేజర్ గా మార్కెట్స్ పడడానికి అదానీ గ్రూప్ కారణమైంది. అయితే మేజర్ గా అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇవాళ గట్టి సెల్లింగ్ కూడా వచ్చింది. నాట్ ఓన్లీ దిస్ వన్, మనకి చైనా ఫ్యాక్టర్ అనేది ఒకటి ప్లే అవుతుంది గత కొద్ది రోజుల నుంచి. ఎందుకంటే చైనా మార్కెట్స్ ఆల్మోస్ట్ 17 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ఉన్నాయి. కరోనా తర్వాత మళ్ళీ చైనా మార్కెట్స్ కోలుకోరు. ఇప్పుడే కరోనా నుంచి చైనా మార్కెట్స్ కోలుకుంటున్నాయి. సో అందువల్ల ఇక్కడి నుంచి లాభాలు తీసుకొని చైనా మార్కెట్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఫారిన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తోడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మేబీ కొద్దిగా మనకి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అన్న డౌట్ అయితే ఒకటి ఉంది. థర్డ్ ఫ్యాక్టర్ రూపాయి అండి. మేజర్గా రూపాయి 84 రూపాయలు 50 పైసలు దాదాపుగా ఆ లెవెల్స్ కి రావడం చూస్తున్నాం. ఆల్ టైమ్ లో దగ్గర రూపీ ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇలా ఒక 4-5 ఫ్యాక్టర్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా మనకి ఓవర్ వాల్యూడ్ లో ఉన్నాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఇండెక్స్ రీసెంట్లీ ప్రైజ్డ్ అన్న ఒక వాదన చాలా మంది చేస్తున్న తరుణంలో ప్రాఫిట్ బుకింగ్ సినారియో మనం చూస్తున్నామండి. సో అందువల్లే మార్కెట్ మేజర్ గా పడుతుంది. ఓకే, అంటే కోలుకుని దశ అంటే ఎప్పటి నుంచి ఆలోచించవచ్చు అంటారు? ఈ ఫాల్ డౌన్ పూర్తిగా ఎన్నాళ్ళు కొనసాగే ఛాన్స్ ఉందంటారు? సో ఇప్పుడు పీక్ నుంచి మార్కెట్ 10% కరెక్ట్ అయ్యాయండి. ఈ 10% కరెక్ట్ అయిన తర్వాత అంటే గతంలో అంటే ఎక్సెప్ట్ కోవిడ్ టైంలో 30% కరెక్ట్ అయితే మిగిలిన మెజారిటీ ఆఫ్ ద టైంలో కూడా మార్కెట్స్ అన్ని కూడా 10 to 12% వరకు కరెక్ట్ అవ్వడం మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. చరిత్ర అంతా ఒకసారి చూస్తే మాక్సిమం 12% వరకు కరెక్ట్ అయ్యాయి మార్కెట్స్. మేబీ కొద్దిగా మనకి డిసెంబర్ నెల కూడా మనకి డౌటే. ఎందుకంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ ఈసారి Q2 కార్పొరేట్ ఎర్నింగ్స్ గొప్పగా రాలేదండి. అంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్, మళ్ళీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమన్నా కొద్దిగా ప్రామిసింగ్ గా కనిపించినప్పుడు మాత్రమే మళ్ళీ మనకు అంటే భారీగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. ట్రేడింగ్ టైంలో ఒక్కొక్క రోజు 500 పాయింట్లు పెరగచ్చు, 500 పాయింట్లు పడచ్చు. సెన్సెక్స్ లో అది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ బట్ కన్సిస్టెంట్ గా మళ్ళీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ మన మార్కెట్ వైపు చూడాలి, మళ్ళీ మన మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మాత్రం జనవరి తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే జనవరిలో మళ్ళీ ఆయన డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి ఆయన మళ్ళీ వైట్ హౌస్ లో కూర్చున్న తర్వాత ఆయన నిర్ణయాలు ఎలా తీసుకుంటారన్న దాని మీద ఒక క్లారిటీ రావాలి. అండ్ Q3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఖచ్చితమైన క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మార్కెట్స్ లో ఇలా వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మీరు ఇచ్చే సలహా? సో ట్రేడర్స్ కి మంచి ఆపర్చునిటీస్ అయితే మార్కెట్స్ లో ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే హ్యూజ్ వోలటాలిటీ మార్కెట్స్ లో ఉంది. సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి హెడ్జింగ్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోండి. లేదు ఏదో అంటే మనకు తెలిసి ఉన్న కొద్దిగా పరిమిత నాలెడ్జ్ తో ఈ మార్కెట్స్ లో ప్లే చేయడం అనేది చాలా హైలీ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అండి. ఎందుకంటే 150-200 పాయింట్లు నిఫ్టీలో డైలీ మూవ్మెంట్ జరుగుతుంది అంటే సో ఏ మాత్రం చిన్న మన లాంగ్ మూవ్ తీసుకున్నా కూడా మొత్తం చేతులు కాదు మొత్తం ఒళ్ళు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇన్వెస్టర్స్ కంటారా, ఇన్వెస్టర్స్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం అంటే మీరు ఒకవేళ ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే ఒక అట్లీస్ట్ 25 to 30% అమౌంట్ ఇప్పుడు కమిట్ చేసే టైం అండి. అంటే మార్కెట్ మనం టైం చేయలేము, కానీ ఒక 100 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 30 రూపీస్ అట్లీస్ట్ 25-30 రూపీస్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం మొదలు పెట్టచ్చండి మార్కెట్స్ లో. ఎందుకంటే చాలా మంచి స్టాక్స్ అన్ని కూడా అట్లీస్ట్ 15-20-25% వరకు కరెక్ట్ అయ్యాయి పీక్ నుంచి చూస్తే. ఈవెన్ రిలయన్స్ లాంటి స్టాక్ లో కూడా చాలా మంచి వాల్యుయేషన్ దొరుకుతుంది. కాబట్టి అట్లీస్ట్ 25-30% ఇప్పుడు మెల్లగా మనం ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.